శివాలయాల్లో ఈశ్వరుని చూడటానికి నంది కొమ్ములు పట్టుకొని మధ్య భాగం నుంచి ఎందుకు చూడాలి అని అంటారో తెలుసా? నందీశ్వరుడు ఎప్పుడు కూడా ఈశ్వరుడి యొక్క ముందరే ఉంటాడు, అతన్ని చూస్తూనే ఉంటాడు, కన్ను కూడా ఆర్పకుండా. ఏ జీవి అయినా ఏదైనా కూడా ప్రకృతికి సంబంధించి కానీ ప్రపంచంలో కానీ ఆహ్లాదకరమైనటువంటిది చూస్తూ నిమగ్నమైపోయి ఉన్నప్పుడు వెనకాతల నుంచి హఠాత్తుగా ఎవరైనా కూడా వచ్చి తట్టినా చెయ్యి వేసినా ఒక క్షణం పాటు మనకి తెలియకుండానే హడిలిపోయి ఊపిరి అనేది ఆగుతుంది కొన్ని సెకండ్ల పాటు. అదే విధంగా నందీశ్వరుడు తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఊపిరి పీల్చి వదిలేటువంటి ఆ యొక్క ఊపిరికి ఈశ్వరుడితో సహితము కాస్త కదిలిపోతూ ఉంటాడట. అంత ఆకారం కలిగినటువంటి వాడు నందీశ్వరుడు. అందుకే వెనక భాగం నుంచి హఠాత్తుగా మనం కొమ్ముల మీద చెయ్యి వేసి వెనక చెయ్యి వేయటం వలన అతని యొక్క ఊపిరి కొన్ని సెకండ్ల పాటు ఆగుతుంది. తద్వారా ఈశ్వరుడు ఊగడం ఆగి అసలు సిసలైనటువంటి దర్శన భాగ్యం మనం చేసుకోగలుగుతాము అని చెప్పి మన యొక్క సంస్కృతిలో ఇది విధించబడి ఉన్నది.